హలో అండి. వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ అండి. ఈరోజైతే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఎగ్జామ్ రాశాను. నాకు మార్చి 1 థర్డ్ షిఫ్ట్ పడిందండి. అంటే 1 పీఎంకి. ఓకే. సో, ఈరోజు ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది? సో, ఎనాలిసిస్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, క్లియర్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే. ఎవరైనా థర్డ్ షిఫ్ట్‌లో రాస్తే డెఫినెట్‌లీ వాళ్ళ అటెంప్ట్స్ అనేది మీరు చెప్పండి. అండ్ పేపర్ ఎలా ఉంది అనేది ఆహ్ మీరెలా అటెంప్ట్ చేశారు, ఏంటి అనేది డెఫినెట్‌లీ కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకొక చిన్న విషయం అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. డెఫినెట్‌లీ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది. ఓకే. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ అండి. రేపు ఫ్రెషర్స్ కోసం కంప్లీట్ బ్యాంకింగ్ కోర్సెస్ గురించి, అలాగే ఏ ఏ సోర్సెస్ యూజ్ చేస్తే మనం ఎలా ప్రిపేర్ అవుతాం, ఏంటి అనేది క్లియర్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో అనేది రాబోతుంది. సో, దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. సో, ఈరోజు వచ్చేది నాకు థర్డ్ షిఫ్ట్ జరగడం జరిగింది. ఫస్ట్ ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. నేను జస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ నుంచి వచ్చాను. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్సీ వచ్చింది. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి ఎక్సిటీ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూరిజంకి సంబంధించి ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ అండి. ఇందులో వచ్చేసరికి 3 సినోనిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 7 క్వశ్చన్స్ కూడా మనకి పారాగ్రాఫ్ బేస్డ్. అండ్ నెక్స్ట్ ఎర్రర్ లొకేషన్స్ వచ్చేసరికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈజీగానే ఉన్నాయండి, అంత హార్డ్ అయితే ఏం లేవు. ఫిల్లర్స్ 4 క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. అండ్ ఫ్రేజల్ రీప్లేస్మెంట్ కూడా కొంచెం బెటర్, మోడరేట్ అని చెప్పొచ్చు. అండ్ పారాజంబుల్ వచ్చేసరికి నాకు ఓకే, ఈ 2 డౌటు అంటే అర్థం కావట్లేదు. నేను ఏది పెట్టాను అనేది. సో, నేనైతే రాసుకొనొచ్చాను. సో, ఇది కొంచెం డౌట్. ఇది ఇటు పెట్టానో తెలీదు. సో, ఇదైతే ఒకసారి చూడండి. ఎవరికైనా ఇలా వస్తే ఓకే. నెక్స్ట్ వాట్సాప్ కూడా చాలా ఈజీగా ఉంది. మాక్సిమం ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసరికి చాలా ఈజీగా ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. మరీ అంత ఈజీ ఏం కాదు. బట్ మనం బేసిక్స్ వర్క్స్‌కి తెలుసుకొని వెళ్తే కొంచెం మనం చేయగలము. ఇంకోటి వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ. కొంచెం అంటే లాస్ట్ 3 డేస్‌లో జరిగినటువంటి షిఫ్ట్స్‌తో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్ కొంచెం టఫ్‌గానే ఉందని చెప్పొచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ వరకు, నాట్ ఇంగ్లీష్. ఎందుకు అంటే ఇందులో వచ్చేసరికి ఒకటి నెంబర్ సిరీస్ లేదు. రాంగ్ నెంబర్ సిరీస్ అసలే లేదు. ఇంకోటి వచ్చేసరికి మనకి సింప్లిఫికేషన్స్, ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్, పెద్ద పెద్ద నెంబర్స్ అనేది ఇవ్వటం జరిగింది. చాలా టైం టేకెన్ అయిందండి సింప్లిఫికేషన్స్. సో, టేబులర్ వచ్చేసరికి మనకి మామూలుగా అయితే లైన్ గ్రాఫు, బార్ గ్రాఫు, ఒక డీఐ లేదనుకో లైన్ గ్రాఫు, బార్ గ్రాఫు, కేస్లెట్ అలా ఇస్తారు. కానీ ఈ పేపర్‌లో టేబులర్ డీఐ ఇచ్చారు. ఏబీసీ అండ్ 3 కంపెనీస్ పెన్స్ సోల్డ్, ఫ్లాస్క్ సోల్డ్ ఇచ్చారు. 5 క్వెషన్స్ అండి. సో, ఇది డీఐ. అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, అన్‌ఎంప్లాయీస్. సో, ఇలా 5 క్వెషన్స్ ఇచ్చారు. ఇది కొంచెం ఈజీ. కేస్లెట్ వచ్చేసరికి మేలు, ఫీమేలు ఇవ్వటం జరిగిందండి. మేలు, ఫీమేలు, ఏబీసీ కంపెనీస్ అనుకుంటా. 5 క్వెషన్స్ అనేది. ఇది కొంచెం చాలా టైం టేకెన్. ఇలా ఏందంటే పేపర్ మొత్తం ఇది కొంచెం నాకెందుకో ఎస్‌బీఐ పీఓ పేపర్ ఎలా వస్తది అలా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ కూడా నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. కొంచెం క్లర్క్ లెవెల్‌కి ఎక్కువ అనిపిచ్చింది. అండ్ మీకు కూడా అలాగే అనిపిస్తే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. అండ్ అర్థమెటిక్ కూడా కంప్లీట్‌లీ ఫార్ములా బేస్డ్ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే 4a కదా! నెక్స్ట్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇట్లా ఇవ్వలేదు. ఒకదానికి ఒకటి కంబైన్ చేసి, మెర్జ్ చేసి ఇవ్వడం జరిగింది. కొంచెం టైం టేకెన్ పేపరు. ఇందులో అరౌండ్ వచ్చేసరికి మనకి 20-25 అటెంప్ట్స్ అనేది చెయ్యగలం. ఇంతకన్నా కొంచెం కష్టం. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఒక 23+ అనేది అటెంప్ట్ చేయొచ్చండి. నేనైతే 23+ అనేది చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి నేను కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 24 క్వెషన్స్ విత్ 98.55% యాక్యురసీతో పెట్టాను. సో, నేను పెట్టింది 24 క్వెషన్సే అండి. నాకు
టైం సరిపోలేదు. ఇంకోటి వచ్చేసరికి నేను ఇక్కడ క్యాస్లెట్ అనేది నేను మిస్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చదివి నాకు లాస్ట్ 3 మినిట్స్‌కి ఇది చేయాలా? ఇది చేయాలా? అనిపించింది. సో, బెటర్ టు థింక్ ఇది ఇన్ఫర్మేషన్ చదివి మనం టేబుల్ కొట్టి అవన్నీ రాసి చేసేసరికి టైం అయిపోతది డెఫినెట్‌లీ. ఆన్సర్ పెట్టేలోపు నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళిపోతాం. బెటర్ థింగ్ ఏందంటే వచ్చిన క్వెషన్స్‌లో అర్థమెటిక్ చూజ్ చేసుకొని ఒక 6 ఆర్ 7 క్వెషన్స్ అనేది చేయటం జరిగింది. సో, నేను 24 క్వెషన్స్ అనేది అటెంప్ట్ చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసినట్టే ద మోస్ట్ ఫేవరెట్ వన్ మనకేమొచ్చినా రాకపోయినా గానీ ఏదో అంటారు చూడు, మాహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి వస్తున్నాడు అని అట్లా అనిపించింది నాకైతే ఈరోజు రీజనింగ్ పేపర్ ఆఫ్టర్ క్వాంట్ చూసిన తర్వాత. క్వాంట్ ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ లెవెల్‌కి చాలా ఎక్కువగా ఉండేట అంటే పీఓ లెవెల్‌లో ఇచ్చారు. సో, మాక్సిమం ఏందంటే ఫస్ట్ టైమే కాదు, ఈవెన్ అంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా కొంచెం అంటే లెంగ్తీ పేపర్ అవ్వటం వల్లో ఏమో టైం టేకెన్ అనిపించింది. అండ్ సింప్లిఫికేషన్స్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా! సో, అందువల్ల ఏందంటే కొంచెం ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిన ఫీలింగ్ అనిపించింది. ఈవెన్ నాకు కూడా అంతే అనిపించింది. కానీ ఆఫ్టర్ దట్ రీజనింగ్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో, ఇంకా మనం ఏదైతే అది అయింది. చెయ్యాలి అన్నట్టుగా చేశామండి. ఓకే. నేనైతే ఇంక అంతే చేశాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే సర్క్యులర్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ ఇచ్చారు. 5 క్వెషన్స్ 8% ఇచ్చారండి. నెక్స్ట్ సిట్టింగ్ ఇన్ ఈ స్ట్రైట్ లైన్ ఇది కూడా 8%. దీనికి కూడా 3 వేస్ 3 పాసిబిలిటీస్ వస్తాయండి. 3 పాసిబిలిటీస్. అంత ఈజీగా ఏం రాలేదు ఇది కూడా. నెక్స్ట్ సర్టెన్ నంబర్స్ సిట్టింగ్ ఇది 3 క్వెషన్స్, 4 క్వెషన్స్ ఇచ్చారు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 15 కౌంట్ వచ్చేసరికి 15% అండి. ఎవరైనా థర్డ్ షిఫ్ట్‌లో ఉండి క్వెషన్ చేస్తే మాత్రం మీకు ఎంతమంది వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. ఆల్ఫాబెట్ సిరీస్ 5 క్వెషన్స్ ఈజీగానే ఉన్నాయి. అంత టఫ్ ఏం కాదు. డైరెక్షన్స్ ఎట్ ద సేమ్ టైమ్ డిస్టెన్స్ ఇవి వచ్చేసరికి 3 క్వెషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ సిలాక్స్ యాజ్ టీజ్‌గా ఈజీగానే ఇచ్చారు. ప్రిలిమ్స్ లెవెల్ పేపర్ అనిపించింది ఇది మాత్రం. అండ్ మంత్ బేస్డ్ పజిల్ ఇచ్చారు. ఇది కూడా డేట్స్ వచ్చేసరికి 16th ఒకటి, 21 ఒకటి డేట్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ ఈ 4 మంత్స్ అనుకుంటా ఇచ్చింది. నాకు గుర్తున్నది అంతే. 8% ఇచ్చారు. 4 మంత్స్ ఇచ్చారు. 2 డేట్స్, 5 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీనింగ్‌ఫుల్ వర్డ్ అదర్‌వైజ్ ఇచ్చేసరికి 1, 2, 4, 6 OTEW. సో, ఈ వర్డ్స్‌ని యూజ్ చేసి మీనింగ్‌ఫుల్ వర్డ్ అనేది అడగటం జరిగింది. నాకైతే మీనింగ్‌ఫుల్ వర్డ్ ఏం రాలేదు. నేను మాక్సిమం నన్ను పెట్టడానికి చాలాసేపు అంటే చాలాసేపు ఆలోచించాను. కానీ నన్నే కరెక్ట్. ఏ వర్డు రాలేదు. సో, మీకేదైనా వర్డ్ వస్తే మాత్రం డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. అండ్ వర్డ్ పెయిర్ అనేది ఇచ్చారు. ఒక వర్డ్ ఇచ్చారు. గుర్తులేదు నాకు. అది కూడా ఫస్ట్ OBLEST అట్లా స్టార్ట్ అయింది. సో, అది కూడా నన్నే అండి. ఎందుకంటే ఏ వర్డ్ కూడా పెయిర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇన్‌ఈక్వాలిటీస్ 3-4 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈజీగానే ఉంది పేపరు. రీజనింగ్‌లో 30+ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఆడుకుంటూ, పాడుకుంటూ ఎగ్జామ్ రాయొచ్చు రీజనింగ్ వరకైతే. సో, కానీ ఈ క్వాంట్ అనేది కొంచెం మిగతా డేస్ జరిగినటువంటి షిఫ్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే టఫ్‌గా ఉండటం వల్ల సో, ఈ పేపర్‌కి కట్ ఆఫ్ నేను అనుకోవటం ఏందంటే 72-80 వరకు ఉంటదేమో అనుకుంటున్నాము. ఎందుకు అంత లో అంటే లో అనేం కాదు. ఇప్పుడు రీజనింగ్, ఇంగ్లీష్ వస్తే సరిపోదు కదా! క్వాంట్ కూడా రావాలి కదా! ఇప్పుడు 35, 30, 65 కానీ క్వాంట్ ఎంతమంది ఎన్ని అటెంప్ట్ చేశారనేది డెఫినెట్‌లీ మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకోటి ఎవరైతే మంచిగా కామెంట్స్ చేసి మీరు డౌట్స్ అన్నీ అడిగితే నాకు ఇంకొంచెం బూస్టప్ వస్తది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం మంచిగా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది నేను కూడా ఆలోచిస్తాను. అండ్ నెక్స్ట్ రేపు 2nd March 2025 డేట్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్ కోసం బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏమేం జరగబోతుంది, ఎట్ ద సేమ్ టైమ్ మనం ఏ సోర్స్ తీసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వితిన్ 6 మంత్స్‌లో అవుతదా ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎలాంటి
డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాను. సో, ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.